సూర్య, రిలాక్స్. మీరెందుకు ఆర్గ్యూ చేస్తున్నారు? అత్తయ్య గారు, మీ భయం నాకు అర్థమైంది, కానీ ప్రమీలని ఇలా చూడడం బాధగా ఉంది. ప్రమీల, అత్తయ్య గారు చెప్పారని కాదు, కానీ ఇలా ఉండడం ఏ అమ్మాయికైనా శిక్షే. దాని బదులు నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళటం మానేస్తే మంచిదేమో. నువ్వు కూడా ఏంటి వీరు, తప్పని చెప్పాల్సింది పోయి శకుంతలకి సపోర్ట్గా మాట్లాడుతున్నావు? మరేం చేయమంటారు మావయ్య గారు? మీరే కదా సమస్యని మూలాలతో సహా తొలగించాలి అంటారు. ప్రమీల బయటికి వెళ్తేనే కదా అత్తయ్య గారికి ప్రాబ్లం. ఇంట్లో ఉంటే తనకి శిక్ష ఉండదు. ఏమంటారు అత్తయ్య? ప్రమీల ఎప్పట్లాగా ఇంట్లో ఉంటే తనిలా ఉండాల్సిన అవసరం లేదుగా. అక్కర్లేదు. పెద్దమ్మా, మీ ఇన్సెక్యూరిటీతో వదినకి ఫ్రీడమ్ లేకుండా చేస్తారా? చూసారా, నిన్న బైక్ రేస్లో దొరికిపోయి నేరస్తుళ్లా వచ్చి నిలబడ్డాడు. ఈరోజు వీడు కూడా నాకు సలహా ఇస్తున్నాడు. బాగుంది. ప్రమీల, నువ్వు దీనికి ఎందుకు ఒప్పుకున్నావమ్మా? భర్తని పోగొట్టుకుని మీ నీడలో బతుకుతున్నదాన్ని మీ మాటకి తల వంచడం తప్ప ఇంకేం చేయగలను మావయ్య గారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వెప్పట్లాగే తయారై సూపర్ మార్కెట్కి వెళ్ళు. నీ స్వేచ్ఛని కట్టడి చేసే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు తన స్వేచ్ఛకొచ్చిన అడ్డే ఉందండి. నేనేం సూపర్ మార్కెట్కి వెళ్ళొద్దనిలేదే. ఏ ఇలా వెళ్ళి సూపర్ మార్కెట్ బాధ్యతలు చూసుకోకూడదా? ఇలా వెళ్తే స్వేచ్ఛ పోయినట్టేనా? శకుంతల, వితండవాదం చేయకు.